నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ షర్మిత. మహిళలకు శుభవార్త. మహిళలకు ఎప్పుడు ఏదో ఒక శుభవార్త వినిపిస్తూనే ఉంటుంది. అండ్ వాళ్ళకి సంబంధించి కొన్ని శుభవార్తలు వస్తూనే ఉంటాయి. పథకాలు కానివ్వండి, ఇంకోటి ఇలా చాలా వస్తూనే ఉంటాయి. అండ్ తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్‌ని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఎక్కడికైనా సరే ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఉచితంగా, ఫ్రీగా, అంటే జీరో టికెట్ తీసుకొని ప్రయాణం చేయవచ్చు అనేది అమలు చేయడం జరిగింది. అండ్ దాన్ని కూడా మనం ఇన్ని డేస్ సద్వినియోగం చేసుకున్నాం కదా. ఇప్పుడేంటి, వాళ్ళకి ఇంకొక గుడ్ న్యూస్. ఎందుకు అనంటే కండక్టర్‌తో గొడవ పడే అవసరం లేకుండా కానివ్వండి, లేదంటే ఆధార్ కార్డ్ పైన పాత ఫోటో ఉంది, ఇది మీరేనా అని ఇలా మనం చాలా న్యూస్ చూసాం. అంటే కండక్టర్ టికెట్ ఇస్తున్న టైంలో కానివ్వండి, ఆధార్ చూపిస్తే సరిపోతుంది, కండక్టర్ మనకు టికెట్ ఇచ్చేస్తాడు, అది అక్కడి వరకు ఓకే. కానీ కండక్టర్స్ ఏం చేశారనంటే, ఈ ఫోటోలో ఉంది మీరేనా, పాత ఫోటో ఉంది కదా, ఆధార్‌లో ఉన్న ఫోటో మీదేనా అని అడిగినప్పుడు మహిళలు వాళ్ళు కొంచెం గొడవ చేయడం, ఇదంతా కొన్ని వీడియోస్ ద్వారా మనం వైరల్ అవ్వడం ఇదంతా చూసాం. ఇదంతా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఒక మంచి డెసిషన్ తీసుకుందనే చెప్పొచ్చు. స్మార్ట్ కార్డ్ అనేది అమలు చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ఎవరెవరికైతే ఇవ్వాలి అంటే మహిళలకి ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. ఆధార్ లేకుండా, ఆధార్ చూపిస్తే టికెట్ ఇచ్చేవాళ్ళు. ఆధార్ చూపించిన వెంటనే మనకి జీరో టికెట్ అని ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడేంటి, ఈ స్మార్ట్ కార్డ్ వచ్చిన తర్వాత మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదన్నమాట. స్మార్ట్ కార్డ్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అన్నమాట. ఆదివారం ప్రజాభవన్లో ఆర్టీసీ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన మహిళలకు త్వరగా స్మార్ట్ కార్డులు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. ఈ స్మార్ట్ కార్డులు వచ్చిన తర్వాత మనకి ఆధార్‌తో పని లేకుండా ఈ స్మార్ట్ కార్డ్ ఉంటే ఎక్కడికైనా కానివ్వండి ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అంటే చాలామంది ఈ ఆధార్ కార్డ్‌తో సమస్యలు ఫేస్ చేస్తున్నారు కదా. అదంతా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. త్వరలో పీఎం ఈ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు 2800 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని, అలాగే వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని వివరించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో ఆర్టీసీకి 255 కోట్ల లాభం వచ్చిందన్నారు. అలాగే మహిళలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డ్‌తో ఎలాంటి బాధ ఉండదు. ఇక స్మార్ట్ కార్డ్ వచ్చిన తర్వాత ఈ ప్రయాణం అనేది ఇంకా సులభం అవుతుందనేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.